మల్కాజ్గిరిలో ఈసారి గెలిచేది ఎవరు అని చెప్పేసి ఒకసారి మనం అడిగి వీళ్ళని తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇక్కడ చాలా మంది పోటీ ఉన్నప్పటికీ చివరికి ఈటల రాజేందర్కి టికెట్ రావడం జరిగింది బీజేపీ నుంచి. మరి బీజేపీ నుంచి మీరు అనుకుంటున్నట్టు ఎవరు గెలిచే అవకాశం ఉందా? బీజేపీ నుంచి మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గారే గెలుస్తారు. ఈటల రాజేందర్ గారు గెలవడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు ఒక రేవంత్ రెడ్డి ఆడ గెలిచి ఒక్కసారి కూడా ఒక కాన్స్టిట్యున్సీ తిరిగిలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన వచ్చినా కూడా ఆయనకు చాలా వ్యతిరేకంగా ఉంది. కాంగ్రెస్ తరఫున ఏ అభ్యర్థి వచ్చినా వ్యతిరేకంగానే ఉంటుంది. నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ ఈటల రాజేందర్కి మల్కాజ్గిరికి ఏం సంబంధం, ఆయన ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిండు, ఏం సంబంధం అని మాట్లాడడం జరిగింది. దాని మీద మీరు ఏమంటారు? జాతీయ పార్టీ కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడైనా ఇవ్వచ్చు అభ్యర్థులకు, దానికి పెద్ద సమస్య కాదు. అక్కడ లోకల్ అభ్యర్థి నిలబడాలని ఉండదు. ఎంపీ ఇక్కడి నుంచి పోయి మధ్యప్రదేశ్ పోయి నిలబడి గెలుస్తున్న రోజులు కూడా ఉన్నాయి. ఆయన చెప్పడం జనాలు వినడం ఏం లేదు. రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రం ఏమి ఆడేం జనాలు ఏం వినరాడ. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఇవాళ ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ చేసిర్రు, ఇప్పుడు 3వ సారి చేస్తారు. ఇప్పుడు 370 పైచిలకు ఎంపీ స్థానాలు గెలుస్తాయి బీజేపీ. కానీ ఆల్రెడీ అన్ని రిపోర్ట్ మల్కాజ్గిరికి బీజేపీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? మల్కాజ్గిరి ఒకటే మల్కాజ్గిరి అని కాదు, భారతదేశం మీద ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయితే భారతదేశం మీద అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ ఉంటాడు. భారతదేశం మొత్తం ఒక మల్కాజ్గిరి అనే కాదు. ఇప్పుడు నేషనల్ ఫండ్స్ ఎక్కువ వస్తాయి, ఇక్కడ ఫ్లైఓవర్లు ఉన్నాయి, నేషనల్ ఫండ్స్ వస్తాయి. స్మార్ట్ సిటీ కింద కొన్ని ఫండ్స్ వస్తున్నాయి. స్మార్ట్ సిటీ కింద ఇప్పుడు హైదరాబాద్లో అంటే మల్కాజ్గిరికి రాలేదా? ఆ స్మార్ట్ సిటీ కింద ఇప్పుడు మెట్రో స్టేషన్ కానీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సెంట్రల్ ఫండ్సే కదా. అది ఇంకా చేయడం ఏముంటుంది? రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ సెంట్రల్ ఫండ్స్ వస్తాయి. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఎంత ఉంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది. 45% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, 65% ఏమో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. నరేంద్ర మోడీ నాయకత్వం బాగుంది కాబట్టి మరోసారి ఆయన గెలిపిస్తారు. మరి అది కూడా ఈటల రాజేందర్ ఇవ్వడం కూడా మంచి పని. అదే ఈటల రాజేందర్కు ఆడ సీట్ ఇవ్వడం, ఎంపీ సీట్ ఇవ్వడం మంచి పని. అది మంచి వ్యక్తిని ఇచ్చారు, మంచి క్యాండిడేటే. ఆయన అంతకుముందు కూడా ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ కాకముందు కూడా తెలంగాణ గురించి ఆయన ఎన్నో ఉద్యమాలు చేసిండు. ఆయన ఎవరో పెద్దగా చేసిన నాయకుడు కాదు. ఆయన సొంత శక్తితో ఆయన గెలిచిన క్యాండిడేట్ కాబట్టి ఆయన కంపల్సరీ ఆయన గెలుస్తాడు. అందరూ ఆయన వైపే చూస్తున్నారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ, లోక్సభ కాన్స్టిట్యున్సీకి అయితే. ఓకే.